దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడి రోజున ఒక మంచి వాగ్దానంతోనే మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకొందురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ కొన్ని రకాల దేవుళ్ళలో ఉన్నటువంటి అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ అనుభవాలు మనం పొందుకుంటా ఉంటే కనుక దేవుని కొరకు ఎదురు చూసేవారంటూ ఉన్నారు. మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకు మనం సహనంతో వేచి ఎదురు చూస్తూ ఉండాలి. ఏమండి, మరి దేవుడు నమ్ముకుంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయా మాకు? ఎందుకంటే ఆయన దేవుడు కదా, శ్రమలు రాకుండా ఆపివేయలేడా? లేదా మా కుటుంబం మీదకి రోగం రాకుండా ఆపివేయగలేడా అని దేవుడు ఏం చేస్తున్నారు? చాలామంది కూడా సందేహం పెడుతూ ఉంటారు, దేవుడి మీద సనుగుతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా పరీక్షించకూడదు. మనుషులను పరీక్షించచ్చు, కానీ దేవుడిని మనం ఎప్పుడు కూడా పరీక్షించకూడదు. ఏం చేయాలి? దేవుడి ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. అదే అంటున్నాడు, నా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఆ బలం ఎలాంటిదంటే కనుక, మునుపెన్నడూ కూడా నువ్వు రుచి చూడనటువంటి బలమును దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు రుచి చూడనటువంటి జీవితమును దేవుడు నీకు మరలా ఇస్తూ ఉన్నాడు. అలాగే ఏమంటున్నాడు? వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి వాళ్ళు పైకి ఎగురుతారంట. మనం పక్షిరాజు అనగానే మనం గద్ద తీసుకున్నాం అనుకోండి. ఆ గ్రద్ద ఏం చేస్తూ ఉంటుందంటే, వాన పడినప్పుడు, ఉరుములు మెరుపులు వానలు పడుతూ ఉన్నప్పుడు అదేం చేస్తూ ఉంటుందంటే పైకి వెళ్ళిపోయింది. తన యొక్క రెక్కలు చాపి ఎగురుకుంటా ఆ మేఘాల పైకి వెళ్ళిపోయింది. కిందేమో వర్షం మేఘాలు ఉంటే కనుక పైన ఈ యొక్క గద్ద ఏం చేస్తుందంటే ఎగురుతూ ఉంటుంది, వర్షము తడవకుండా. అలాగే ఈ యొక్క అనుభవాన్ని మన జీవితంలో మనం తీసుకుంటే కనుక, మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ఏం చేస్తూ ఉంటుందంట, మనం మేఘాలకి దగ్గరగా వెళ్తున్నాము అనుకుంటా. ఒకవేళ వర్షం పడుతున్నది, మేఘాల దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాము, అప్పుడు వర్షం తీవ్రత ఎక్కువ అవుతుందా మనకు తక్కువ అవుతుందా చెప్పండి? కింద అయితే భూమి మీద ఉన్నాము కాబట్టి కొంచెం పడుతూ ఉండవచ్చు వర్షము. అదే మనం పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఆ వర్షం తీవ్రత ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే ఉరుములు మెరుపుల శబ్దాలు మనకు పెద్దలుగా వినపడుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా మన దేవుళ్ళో ఎదిగేటప్పుడు ఏమండి, అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సాతాను మనం భయపెట్టాలని చూస్తూ ఉంటాడు. సాతాను మనల్ని లాగివేయాలని చూస్తూ ఉంటాడు. తన యొక్క ఆధీనంలోకి ఉంచుకోవాలని చూస్తూ ఉంటాడు. తన యొక్క ఆధీనంలో ఉంచుకోవడం అంటే పైకి ఎదిగే మనము మరలా ఏదైతే పాత రోత జీవితం ఉన్నదో అదే జీవితానికి మనం పంపించాలని చెప్పి సాతాను చూస్తూ ఉంటాడు. అయితే ఎలాగైతే పక్షిరాజు గద్ద ఎలాగైతే ఆ వర్షం తాకిని కూడా తట్టుకొని పైకి వెళ్ళిపోయి ఎలాగైతే ఎగురుతూ ఉంటుందో, అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడంటే, మనం ఎన్నో శ్రమలు పడినా, కష్టాలు పడినా సరే అలాగా దేవుళ్ళు పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ఉన్నత స్థాయికి మనం తీసుకువెళ్తాడు. ఎలాగైతే గ్రద్ద ఆ మేఘాల పైకి వెళ్ళి ప్రశాంతంగా ఎగురుతూ ఉన్నదో, అటువంటి లాగానే దేవుడు మనకి నూతన బలం అనుగ్రహిస్తాడు, నూతన జీవితం మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితాలకి మారిపోతూ ఉంటాయి. అలాగే పక్షిరాజులోని ఇంకొక క్వాలిటీ మనం చూస్తే కనుక ఏం చేస్తూ ఉంటుందంట, కొన్ని నెలల తర్వాత అది ఒక కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళి తన యొక్క ఈగలు మొత్తం పీకేసుకుంటూ ఉంటుంది. అలాగే కాళ్ళ గోళ్ళు ఉంటూ ఉంటాయి, వాటిని కూడా పీకేసుకుంటూ ఉంటుంది. అలాగే తన యొక్క ముక్కు ఎంత పదునుగా ఉంటుందో దాన్నంతా కూడా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు అలా చేసుకుంటూ ఉన్నది? దానికి నూతన బలం రావాలి. అందుకని ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ పక్షిరాజు గద్ద ఏం చేస్తూ ఉంటుంది? తన యొక్క ఈకలు పీక్కుంటూ ఉంటుంది, మొత్తం కూడా పీకేసుకుంటూ ఉంటుంది. తన యొక్క ముక్కును కూడా కొట్టుకుంటూ ఉంటుంది, తన యొక్క కాళ్ళు కూడా చేసేసుకుంటుంది. కొన్ని నెలల తర్వాత దానికి ఏమి మొదలైందంటే, క్రొత్తగా మరలా ఈకలు రావటము, రెక్కల్లో ఈకలు రావటము, అలాగే క్రొత్తగా ముక్కు రావటము, ఏమంటే అది రావటము, అలాగే గోళ్ళు కూడా మంచిగా పెరగటం, క్రొత్త గోళ్ళు అవన్నీ కూడా షార్ప్గా ఉంటూ ఉంటాయి.
తర్వాత ఆహారంను పట్టుకోవడానికి అవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే తన యొక్క పాత జీవితమును అది ఏం చేసుకుందంటే విడిచిపెట్టేస్తూ ఉన్నది. ఏమంటే మనం కూడా దేవుల్లో ఎదగాలంటే కనుక మనం కూడా గద్ద ఎలాగైతే ఈకలు పీక్కుందో కొన్ని వాటిని మనం వదిలేయాలండి ఈ జీవితంలో. గ్రద్ద ఎలాగైతే కనుక ఈకలు పీక్కుంటా ఉన్నదో, కొన్నింటిని వదిలేస్తూ ఉన్నదో, ఏది కొత్తదనం రావడానికి కొన్నింటిని వదిలేస్తున్నదో, అలాగే మనం కూడా దేవుని యొక్క నూతన బలం పొందుకోవాలంటే కొన్నింటిని మనం వదిలేయాలి. ఏవైతే ఆయాసకరంగా దేవునికి అయిష్టమైనవి ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి, ముందు వదిలేసుకోవాలి. అవన్నీ వదిలేస్తున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తుంటాము, ఎలాగైతే గ్రద్ద తనకి క్రొత్త జీవితము, క్రొత్త ఈకలు ఎలాగైతే వచ్చినాయో అలాగే దేవుడు కూడా మన జీవితాన్ని ఒక నూతన బలంగా మారుస్తూ ఉంటాడు. గొప్ప ఆశీర్వాదంతో మన జీవితం ఉంటూ ఉంటుంది. మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన మనకు నూతన బలమును అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడండి. అలాగే రెక్కలు చాపి వాళ్ళు పైకి ఎగురుతారంట. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుకోవుదురు. ఒక మనుషుడు ఎలాగా దేవుళ్ళో అలసిపోకుండా పరిగెత్తగలడు, ఒక మనిషి ఎలాగా దేవుళ్ళో సమస్యలకు నడుస్తూ ఉంటాడంటే దేవుడి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన యొక్క గురి అంతా కూడా దేవుడి మీద వచ్చాడు. కాబట్టి సమస్య లేకుండా కాపాడేది ఎవరు? ఆ దేవుడే. నడిచేటప్పుడు మరి పరిగెత్తేటప్పుడు అలసిపోకుండా కాపాడేది ఎవరు? ఆ దేవుడే. మరి నడిచిపోయినప్పుడు సమస్యలకు కాపాడేది ఎవరు? ఆ దేవుడే. ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? ఆ బిడ్డ దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని వైపు మాత్రమే తన యొక్క గురి గురించి నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తొలగిపోకుండా తన యొక్క గురిని నా వైపే ఉంచి నడుస్తున్నాడని చెప్పి దేవుడు తెలుసుకొని నువ్వు పరిగెత్తినప్పుడు, దేవుడు నడుస్తున్నప్పుడు సమస్య లేకుండా అలసిపోకుండా దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఒక నూతన బలముతో దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానంతో సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.